హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గణ వెల్కమ్ టు మై ఛానల్ గణ స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 82. ఇప్పటి నుండి తన బిడ్డని జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న పట్టుదల వేదలో నిండిపోవడంతో డాక్టర్ గారు చెప్పిన మాటలు అన్నింటికీ అలాగే మేడం అని అంది కాన్ఫిడెన్స్గా. ఏ చిన్న ఇబ్బంది అనిపించినా కూడా అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకు వేద. ఎవరికైనా ఒకరికి చెప్పు, లేకపోతే వెంటనే నాకు కాల్ చేయండి. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి వేద. నువ్వు డెలివరీ అయ్యే వరకు నువ్వెంత బాగుంటావో, నీ బేబీ నీ ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో అంత చక్కని బేబీ నీకోసం వచ్చేస్తుంది. అర్థమైందా? నువ్వెంత జాగ్రత్తగా ఉంటే నీ బేబీ అంత ఆరోగ్యంగా ఉంటుంది. నేను చెప్తుంది అర్థమవుతుంది కదా నీకు? డాక్టర్ గారు మరోసారి వేదని. నేను బాగుంటాను డాక్టర్, నా బేబీని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను అని చెప్పింది వేద. ఒక చేతిని తన కడుపు పైన వేసుకొని ఇంకో చేతితో రుద్రని పట్టుకొని. గుడ్ రుద్ర, చెప్పాను కదా, తను పూర్తిగా బెడ్ రెస్ట్లోనే ఉండాలి. ఎక్కువగా కదలకూడదు, నడవకూడదు, ఏ పని చేయకూడదు. అర్థమైంది కదా నేను చెప్తుంది? 9 months వరకు తను మెడిసిన్ అండ్ ఇంజెక్షన్స్ వాడితేనే మీ బేబీ సేఫ్గా వస్తుంది. ఓకేనా? ఇక ఈ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం నేను చెప్పింది మాత్రమే తినాలి. ఏది పడితే అది తినకూడదు. లోపల ఉన్న బేబీకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా అని మరీ చెప్పారు డాక్టర్ గారు. అలాగే మేడం అని డాక్టర్ గారు రాసి ఇచ్చిన ఇంజెక్షన్స్ అన్నీ తీసుకోగానే ఒక గార్డ్ వచ్చి అవన్నీ కారులో పెట్టారు. అప్పటి వరకు మీనాక్షి గారు బయటే ఉండడంతో ఇవన్నీ ఆవిడకు తెలియనే లేదు. లోపలికి ఇద్దరికి మాత్రమే అలా ఉండడంతో రుద్రానే వెళ్ళాడు వేదాతో. ఏమైంది నాన్న, అంతా బాగానే ఉంది కదా అని మీనాక్షి గారు కంగారుగా కొడుకు కోడల దగ్గరికి వచ్చి అడగడంతో, అమ్మ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని డ్రైవర్ని వద్దు అని రుద్రనే డ్రైవింగ్ సీట్లో కూర్చొని వేదని ముందు సీట్లో కూర్చోబెట్టి చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఏమైంది రుద్ర, అంతా బాగానే ఉంది కదా? అంతే బాగానే ఉందని చెప్పారు కదా. నా గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది మీరు లోపలికి వెళ్ళిన దగ్గర నుండి. నా మనవడో మనవరాలో నా కోడలు అంతా బాగానే ఉన్నారు కదా అని మీనాక్షి గారు మరోసారి అడగడంతో డాక్టర్ గారు చెప్పింది అంతా కూడా పొల్లు పోకుండా మొత్తం వివరించాడు రుద్ర వాళ్ళ అమ్మకి. రుద్ర అలా చెప్పగానే మొదట ఆవిడకి కూడా భయం వేసింది. కానీ ఆ తర్వాత నిన్ను చూసుకోవడానికి మేము అందరం ఉన్నాం, అస్సలు భయపడకు తల్లి. నా మనవళ్ళకి ఏమీ కాదు. తను మనవరాలో మనవడో ఎవరైనా కానీ వాళ్ళకి అస్సలేమీ కాదు. ఆరోగ్యంగా నీ చేతుల్లోకి వస్తారు చూడు. 9 నెలల తర్వాత మన ఇల్లంతా వాళ్ళ అల్లరి నవ్వులతో నిండిపోతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా తల్లి, ఆ దేవుడు మనకి అన్యాయం చేయడు. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, సరేనా? డాక్టర్ గారు చెప్పినవన్నీ చేయాలి. అలాగే మెడిసిన్ యూజ్ చేస్తూ ఇంజెక్షన్స్ వేసుకుంటే నీ బిడ్డ నీ చేతుల్లోకి వస్తుంది, సరేనా తల్లి అని అన్నారు. మీనాక్షి గారికి కూడా లోపల చాలా బాధగా ఉన్నా బయటికి అది చూపిస్తే వేద ఇంకా డల్ అవుతుంది అని ఇప్పుడు వేద డల్ అవ్వకుండా తనకి చాలా జాగ్రత్తగా చెప్పడం ముఖ్యం. పైగా తెలుసు, ఎందుకంటే వేద ప్రెగ్నెన్సీకి ఇప్పుడే సిద్ధంగా లేదు. యాక్సిడెంట్ అలాగే తనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల తను ఇప్పుడే సిద్ధంగా లేదు. కానీ ఆ దేవుడు ఇచ్చిన పిల్లని మనం వద్దు అనుకోలేము కదా. చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళిన రుద్ర వేదని కనీసం నడవకుండా తనని ఎత్తుకొని వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఇక మీదట డెలివరీ అయ్యే వరకు తమరు ఇదే రూమ్లో ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళే అప్పుడు మాత్రమే లిఫ్ట్లో వెళ్ళి కిందకి వెళ్ళాలి, అర్థమైందా? లేకపోతే కింద గార్డెన్లో అటు ఇటు తిరుగుతాను అంటే చెప్పు, కింద రూమ్కి షిఫ్ట్ అవుదాం. లేకపోతే నీకు ఇక్కడే బాల్కనీ పెద్దగా చేయిస్తాను, ఓకేనా అన్నాడు రుద్ర.
రుద్ర చెప్పిన అన్నింటికి ఊ అనడం తప్ప ఏమీ అనలేదు వేద. ఎందుకో డాక్టర్ చెప్పిన వాటన్నింటికి ఏడుపు వచ్చేసి రాగానే రుద్రని హత్తుకొని, నాకు చాలా భయంగా ఉంది బావా, నిన్న ఈ పాటికి నా బేబీ వస్తుందని చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఆ సంతోషం 4 గంటలు కూడా లేకుండా ఈ మాట చెప్పారు డాక్టర్ గారు. నా బేబీ నాకు ఆరోగ్యంగా కావాలి బావా, నా బేబీకి ఏం కాకూడదు, నా బేబీకి ఏమైనా అయితే నేను బతకలేను అని గుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది వేద. వేద అలా ఏడుస్తూ ఉంటే రుద్రకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ బేబీ కదా, ఏమన్నా అయితే అసలు వాళ్ళిద్దరే కాదు ఇంట్లో వాళ్ళు కూడా కోలుకోలేరు. అందుకే ముందు వేదని సమాధానపరచాలి అని అతడు బాధనంతా దిగమింగుకొని, ఇప్పుడేమైనా అయ్యిందా, మన బేబీ నీలోనే చక్కగా ఉంది, అర్థమైంది కదా, చెప్పారు కదా డాక్టర్ గారు కూడా, చెప్పినవన్నీ నువ్వు వింటూ అవన్నీ డైలీ చేస్తే మన బేబీ సేఫ్గా మన చేతుల్లోకి వస్తుంది, నువ్వు ఇలా ఏడ్చి బేబీని ఇంకా వీక్గా చేస్తావా అని అన్నాడు రుద్ర. ఆహా, నా బేబీకి ఏం అవ్వనివ్వను, తను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, సేమ్ నీలాగే బండలాగా అని నవ్వింది వేద కన్నీళ్లతోనే. ఆమె నవ్వు చూసి అప్పుడు కాస్త రిలీఫ్ అయ్యాడు రుద్ర. అతడి తల ఆమె నుదురుకి ఆనించి, మన బేబీకి ఏం అవ్వదే, సేఫ్గా మన చేతుల్లోకి వస్తారు సరేనా, నువ్వు ఇలా డల్ అయితే నాకేం బాగోలేదే అని వేదని అతడి గుండెలకి హత్తుకున్నాడు రుద్ర. ఏమవ్వదు నా బేబీకి ఏం అవ్వకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా బావా అని అంది వేద తల ఎత్తి రుద్ర కళ్ళల్లోకి చూస్తూ. బావా. ఆమెకి అతడిపై ఉన్న నమ్మకానికి రుద్ర ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చేసి, నా ప్రాణం అడ్డు వేస్తానే సరేనా మీకోసం, నీకన్నా నాకెవ్వరు ఎక్కువ కాదు, నువ్వు మన బేబీ బాగుంటే నాకు అదే చాలు, నువ్వు మన బేబీ మన దగ్గరికి వచ్చేదాకా తన గురించి మాత్రమే ఆలోచించాలి, అంతేకాని వేరే ఏది ఆలోచించకూడదు, నీ హెల్త్కి మంచిది కానివి ఏది ఆలోచించి హెల్త్ పాలు చేసుకోకూడదు, ఓకేనా, డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా అని అడిగాడు రుద్ర. నేను ఏది ఆలోచించను, మాత్రమే ఆలోచిస్తాను అంది వేద రుద్రనే చూస్తూ. బేబీ గురించి మాత్రమే ఆలోచిస్తావా, నా గురించి ఆలోచించవా అన్నాడు రుద్ర వేద మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని. అతడి బొటన వేలుతో ఆమె పెదాలపై స్మూత్గా రాస్తూ, ఏం ఆలోచించాలి ఇప్పుడు నీ గురించి అని అడిగింది వేద కూడా చాలా లో గొంతుకతో. ఏం ఆలోచించాలో నీకు తెలియదా, మన బేబీ వచ్చాక నన్ను మర్చిపోయావా అని స్మూత్గా అతడి పెదాలు ఆమె పెదాల దగ్గరికి తీసుకువచ్చి మాట్లాడుతూ ఉన్నాడు రుద్ర, అతడి పెదాలు ఆమె పెదాలకు తగిలేలా. ఆ బేబీని ఇచ్చింది నువ్వే కదా, నిన్నెలా మర్చిపోతాను బావా అంది వేద. ఆమె మాటలు ఆమెను జాగ్రత్తగా పట్టుకొని స్మూత్గా ఆమె పెదాలు అందుకున్నాడు. ఆమెకి కాస్త కూడా ఇబ్బంది కలగకుండా, ఆమె ఊపిరికి ఎలాంటి కష్టం అవ్వకుండా చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఆమె పెదాలను లీక్ చేస్తూ 1/2 గంట పాటు ఆమె పెదాలను ముద్దాడి, ఆమె ఎక్కువ సమయం నిలబడకూడదు అని ఆమెను అలాగే ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పెదాలను వదలకుండానే ఆ ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు రుద్ర. ఆ మైకం వేద ఒంటి నిండా చేరుతూ ఉండడంతో అది ఆమె ఒంటికి ఇప్పుడు అంత మంచిది కాదు అని అతడి ఫీలింగ్స్ అణిచివేసుకొని వేద బుగ్గలు వత్తి పట్టుకొని చేపమూతిలా వచ్చిన ఆమె మూతిని కొరికి, ఇంకొకసారి నన్ను టెంప్ట్ చేయకే, నేను నా లిమిట్స్ క్రాస్ చేసినా నువ్వు మాత్రం నో అని చెప్పు, అర్థమైందా, ఈ కండిషన్లో మనకు ఇది కరెక్ట్ కాదు, పైగా నిన్ను కష్టపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు,
నా బేబీ నీ కడుపులో ఉన్నన్ని రోజులు మనకు ఈ దూరం తప్పదు. నా లిమిట్స్లో నేను ఉంటాను, కానీ ఎప్పుడైనా క్రాస్ చేస్తే మాత్రం మొహమాటం లేకుండా నో చెప్పవే, లేకపోతే ఇంతలా టెంప్ట్ చేస్తే నేను ఆగలేనే అన్నాడు రుద్ర. తమరికి నాకన్నా తమరి బేబీనే ఎక్కువైంది కదా, తమరి బేబీకి కష్టమయ్యే పని నువ్వు చేయవని నాకు తెలుసు బావా అంది వేద నవ్వుతూ. నా బేబీ వచ్చేవరకు ఈ ముద్దులతోనే సరిపెట్టుకోవాలి అని ఒక్కసారిగా ఆమెకి డీప్ కిస్ ఇచ్చేసి, లేవవే ఏదైనా తిందు కానీ, మార్నింగ్ కూడా ఏమీ తినలేదు కదా అని వేదని కూర్చోబెట్టి రుద్ర బయటికి వెళ్దాం అనుకున్నాడు. అతడి చెదిరిన జుట్టు సెట్ చేసుకుంటూ. కానీ అప్పుడే మీనాక్షి గారు డోర్ కొట్టడంతో ఓపెన్ చేశాడు రుద్ర. ఏం చేస్తుంది నాన్న అది? మీరిద్దరూ ఉదయం టిఫిన్ కూడా చేయలేదు కదా, ఇదిగో మీకోసం ఇక్కడికే తీసుకొచ్చాను భోజనం అని వేద కోసం ఇడ్లీ, ఫ్రూట్ సలాడ్ ఇంకా జ్యూస్ తీసుకువచ్చి రుద్రాకి మాత్రం వడ తీసుకొచ్చారు మీనాక్షి గారు. కోడల దగ్గర మీనాక్షి గారే కూర్చొని వేదకి తినిపిస్తూ ఉంటే, బావకి మాత్రం వడలు పెడుతున్నావు, నాకెందుకు ఇడ్లీలు తీసుకొచ్చావు అని అడిగింది వేద. డాక్టర్ గారు చెప్పారు కదే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు అని. ఆవిడ చెప్పిన ప్రకారమే నీకు ఫుడ్ పెట్టాలి, అది ఇది కావాలని గోల చేసి వాడికి కోపం తెప్పించుకు, అర్థమైందా అన్నారు మీనాక్షి గారు కోడలికి ఓవైపు తినిపిస్తూనే. అనను, డాక్టర్ గారు చెప్పినవే తింటాను అని బుద్ధిగా మీనాక్షి గారు పెట్టిందంతా కూడా చక్కగా తినేసి ఆ టాబ్లెట్స్ అన్నీ చూసి కళ్ళు తేలేసి వాటన్నిటినీ కూడా బెడ్ మీద పరుచుకొని ఏది ఎప్పుడు వేసుకోవాలో చూస్తూ ఉంటుంది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.